నరేష్ గారు, నరేష్ గారు చెప్పండి సార్. సార్ ట్రయల్ అదిరిపోయింది. థ్యాంక్ యూ అండి. సార్ టీజర్ బాగుంది, పాటలు రెండు చాలా బాగున్నాయి. మీరు అన్నట్టు లేటెస్ట్గా వదిలిన మాంటేజ్ సాంగ్ లాంటిది కూడా చాలా బాగుంది. ఇప్పటికీ లూప్లో అలాగా తిరుగుతోంది. సో ట్రయలర్ అంచేది ఇంకే ఆడడానికి లేదు. మీరు అన్నట్టు మంచి హిట్ కొట్టబోతున్నారు. అడ్వాన్స్ కాంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో డైరెక్టర్ గారు కూడా తెలుసు సార్. నా క్వశ్చన్ రాజా గారికి సార్, ఈ సినిమాలో ఏమో కానీ బయట బచ్చల మళ్ళీ మీరేనా? బచ్చల మళ్ళీ ఏం కాదు సార్, తునిలో ఉన్నాడు. కాదు సార్, సినిమా పుష్ప అంత పెద్ద హిట్ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు రావడం, తర్వాత రాండి, కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ మోర్కొత్తం బోర్డర్ దాటేసి 20 వచ్చేస్తున్నారు కదా. డెఫినెట్గా సార్. సో అందుకని బచ్చల మళ్ళీ మీరేనా కాదా అని. బచ్చల మళ్ళీ కాదు సార్, నాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం, క్రిస్మస్కి పెద్ద హిట్ కొట్టబోతున్నాను కాన్ఫిడెన్స్. అండ్ మీరే చూసారు కదా, వచ్చిన పాటలు ప్రతి బాగుంది, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. నాకు నియర్లీ నా వాట్సాప్లో 20-30 మెసేజ్లు ఉన్నాయి. అవును, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. బాగుంది, మంచి డేట్ సార్. క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే, ట్యూస్డే హాలిడే, ఇవన్నీ కలిసి వస్తాయి. కంటెంట్ పరంగా ఎక్సలెంట్ కంటెంట్ సార్. కంటెంట్ మీద అసలు ఇంతవరకు లేదు. ట్రైలర్ అందరూ కూడా. అవును. డేట్ పర్వాలేదంటారా సార్? డేట్ పర్వాలేదంటారా? డేట్ డెఫినెట్గా 19వ తారీఖే రిలీజ్, మాది 20 కూడా కాదు, 19వ తారీఖు రిలీజ్ చేస్తాను. ప్రీమియర్ అంతే. మళ్ళీ ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ సంధ్యాలో గట్రా వేస్తారేంటి? ప్రీమియర్ చేస్తున్నా సార్, 2 స్టేట్లు అనౌన్స్ చేస్తాను. సంధ్య థియేటర్లో వేస్తారా మళ్ళీ అంటున్నా? కుదిరితే వేద్దాం సార్. సార్ డైరెక్టర్ గారు, సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ చూస్తుంటే ఎక్కడో ఆరాధన, చిరంజీవి గారి ఆరాధన కైండ్ ఆఫ్ మూవీలా అనిపిస్తుంది. ఆ సినిమాకి దీనికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? ఏమైనా స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారు అలాంటి? లేదు సార్, అంటే ఎక్కడో రాసేటప్పుడు ఆరాధన కూడా మీరు అన్నట్టు ఆ ఛాయలు కనపడుతుంటాయి సార్. ఎందుకంటే అది ఊర్లో ఉండే క్యారెక్టర్, అది కొంచెం మూర్ఖంగా మాట్లాడే క్యారెక్టర్ కదా సార్, పుల్రాజ్ క్యారెక్టర్. లేదు సార్, ఉంటాయి సార్ ఎన్ని అంటే. లేదు సార్, నేను కొత్తగానే ఆలోచించాను, ఏ రెఫరెన్స్లు లేవు, ఎక్కడ తీసుకోలేదంటే అబద్ధం సార్, ఫేక్. అది ఎక్కడో ఉంటాయి సార్, మీరు గమనించారు కాబట్టి మీకు అనిపించవచ్చు అంతే. కానీ దాన్ని చూసి కాపీ కొడదామని కాదు సార్, బ్రెయిన్లో మాత్రం ఎక్కడో స్టక్ అయి ఉంటుంది సార్. DVD ఆ లేయర్స్ అన్నీ అవి ఉండొచ్చేమో సార్ అందులో. రాజేష్ గారు, వరుసగా నరేష్ గారితో సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా నరేష్ గారితో విన్నాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కలిసి చేస్తాం సార్. సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నరేష్ గారు చెప్పండి అను గారు. సార్, ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం ఎంత కష్టమో అందులోంచి రావడం కూడా అంత కష్టం. ఈ బచ్చలమల్లి క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారా? అందులోంచి బయటకు రావడానికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు? అంటే అడ్వాంటేజ్ ఏంటంటేనండి, బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి మా డైరెక్టర్ గారు ఈ కథ రాసుకుంటూ మొదలుపెట్టారు. అంటే ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాయటం జరిగింది. సో ఆయనకి బిహేవియర్ తెలుసు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, బచ్చలపల్లి ఎలా బిహేవ్ చేస్తాడు, కోపం వస్తే ఎలా ఉంటుంది, మూర్ఖత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చేసి, ప్లస్ ఆయన నాకు తెలిసి యాక్టర్ వచ్చినట్టు డైరెక్టర్ అయిపోయాడు. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, చాలా బాగా చూపిస్తారండి. సో వాట్ ఎవర్ ఆయన మా మూడ్లో చేసి ఇలా కావాలండి, బాడీ లాంగ్వేజ్ ఇలా కావాలని ఫస్ట్ మేము ఒక 2-3 రోజులు పట్టిందండి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటానికి, టైం పట్టిందండి. బట్ దాని తర్వాత నుంచి ఇంకా ఇట్ వాస్ వెరీ ఈజీ అండి. అండ్ డెఫినెట్గా ఇప్పుడు గమ్యంలో గాలి సీన్ అన్నది క్యారెక్టర్ ఇవాళకి ఎలా గుర్తుండిపోతుంది, బచ్చలమల్లి వాడు కూడా నెక్స్ట్ 10-15 సంవత్సరాలు ఎలా గుర్తుండిపోతాడండి. సో అలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుబ్బు గారు. సుడిగాడు 2 ఎప్పుడు ఉండొచ్చండి? అప్డేట్ ఏమైనా చెప్పగలరు? కథ జరుగుతుంది సార్, ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా 16 నెలలు పట్టింది ఆ స్క్రిప్ట్ రాయటానికండి. సో ఇప్పుడంతా కొంచెం పాన్ ఇండియా సినిమాల మీద చేద్దాం స్పూఫ్లని సుడిగాడు 2. అండ్ ఐ థింక్ 2026కి వీఆర్ థింకింగ్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు చెప్పండి సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇందాక మీ స్పీచ్లో ఒక మాట మీరు అన్నది ఏంటంటే 60 రోజుల్లో తీద్దాం అనుకున్న సినిమా 57 రోజుల్లో తీసేసామని చెప్పి. చాలా ఎక్కువ పార్ట్ అవుట్డోర్లో తీసినట్టున్నారు. అవునండి, మొత్తం ఎలా పాసిబుల్ అయింది ఇంత 57 డేస్లో? మామూలుగా 60 డేస్ అంటే తక్కువ, ఇప్పుడు ఈ రోజు క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే. అంటే అదేనండి, ఇట్స్ ప్లానింగ్ అండి. కరెక్ట్గా మార్నింగ్ 7-7:30కి స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఎక్కువ మనకి ఎక్కడ టైం పడుతుంది అంటే యాక్షన్ ఎపిసోడ్లో టైం పడుతుందండి. సో ముందే మాస్టరు డైరెక్టర్ గారు కూర్చునండి, ప్లస్ నైట్ ఎఫెక్ట్, జాతర, ఫైట్, అది యాక్చువల్ 6 days ప్లాన్ చేసామండి. సో దాన్ని అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో పర్ డే ఎంత ఖర్చు అవుతుందని మాకు ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు సరేనండి 9 to 6 జనరల్గా 6 to 2 వేస్తామండి. సో మేము 6 to 6 చేసుకుని ఒక
6 days కంప్లీట్ చేయాల్సిన వర్క్ 3 days అలా తగ్గించడం అండి. అండ్ ఇక్కడ ఇట్స్ డెఫినెట్గా మా క్రెడిట్ ఏం కాదండి, అసలు యాక్టర్కి మేము రెడీగా ఉంటాం. లైటింగ్ అండి మనకి బాగా టైం పెట్టింది. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ మీ షాట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ షాట్ కూడా లైటింగ్ ప్యారల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఆ ప్లానింగ్ తోటి అంటే డైరెక్టర్ గారు కెమెరామెన్ కోఆర్డినేషన్ వల్ల అంత 3 days మేము ప్రేయర్గా చేయగలిగామండి సినిమా. సో రాజా గారు కొద్దిగా బడ్జెట్ మిగిల్చారనమాట. ఖచ్చితంగా పెట్టించామండి. బట్ డెఫినెట్గా మాకెంతైతే అంటే ఎవరు ఏ హీరో కానివ్వండి, ఏ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ని ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకోడు. తక్కువ మన అనుకున్న క్వాలిటీలో తీయాలి అనుకుంటాం కానీ. సో డెఫినెట్గా ఆయన బాగా ఖర్చు పెట్టారు. సో డెఫినెట్గా ఆ ఖర్చుకి మేము కూడా కొంచెం మా ప్రయత్నంగా ఉడతాభక్తి సాయం లాగా మేము కూడా అంత తగ్గిస్తాం ట్రై చేసామండి అంతే. సార్ మీరు కామెడీ క్యారెక్టర్లో ఎరగదీసేస్తారు, ఇప్పుడు ఇంటెన్స్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏది కష్టం రెండిట్లో? కామెడీ చేయటమే కష్టం అండి. ఎందుకంటే నవ్వించడం చాలా ఈజీ అండి. ఎవరైనా మనిషిని అంటే అది అంటే మనం ఇన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక మనిషిని నవ్వించడం చాలా ఈజీ అండి. ఏడిపించాలంటే చాలా ఈజీ. అంటే మన ఏదైనా వాళ్ళని హర్ట్ చేసి మాట అంటే ఏడ్ చేస్తారు, కానీ నవ్వించడం చాలా కష్టం. సో యాక్ట్ చేయడంలో కూడా నవ్వించడం ఐ థింక్ హాస్యం కష్టం అండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు హలో హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ మీరు ఏ మూవీలో అయినా సరే ఒక క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తారు. సో మీరు రెగ్యులర్గా నాకు గమ్యం అంటే నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. సో ఎండింగ్ చూసి ఇప్పటికి నేను మర్చిపోలేను, ఎప్పుడు అనుకుంటాను ఎందుకు ఆ ఎండింగ్ పెట్టారు అని. సో దీంట్లో కూడా మీరు లాస్ట్లో అట్లా ట్రైలర్లో అలా పడిపోయి ఉండము. సో ఏమన్నా సాక్రిఫైస్ సీన్ ఏమైనా ఉందా? హీరోయిన్ అన్న సాడ్ ఎండింగ్ ఉందా? అలాంటిది ఏమీ లేదండి. ఇట్స్ ఎమోషన్ అండి. అంటే ప్రతి గొడవల్లోకి వెళ్తే మనం అంటే బచ్చలమల్లి అన్నవాడు నలుగురిని కొడతానంటే 10 మంది ఫైట్ జరుగుతుంటే 10 మంది బచ్చలమల్లిని అటాక్ చేస్తే వీడు నలుగురే కొట్టగలుగుతాడు. సో బట్ అక్కడ అంటే వీడు దెబ్బలు పడతాయండి వీడి సైడ్ నుంచి, బట్ దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి వీడికి. సో ఆ తగిలే షాట్లే మీకు కట్ చేసాం కానీ మీరు అనుకునేట్టు అలాంటి ఏమి ఉండదండి. సుబ్బు గారు సార్ చెప్పండి. సుబ్బు గారు సార్ సార్ ట్రయలర్ టీజర్ చాలా బాగుంది, ట్రయలర్ అంతకంటే ఎక్కువ బాగుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సార్ మొన్న ప్రమోషన్ విషయంలో మీరు నరేష్ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి AAAకి వచ్చారు, తర్వాత మడత మంచాలు వేసుకుని ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తారనుకున్నాం, ఇది అదొకటి. తర్వాత దానికంటే ముందు ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ అన్నిటికంటే ఫస్ట్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. క్వశ్చన్ ఏం లేదు సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా అయితే ఆల్రెడీ సక్సెస్. నరేష్ గారు అన్నట్టు ఆయనకి మంచి హిట్ పడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. హాయ్. సో మీ సాంగ్స్ వచ్చేటప్పటికి మెలోడీలో ఒక సాంగ్ ఉంటుంది, నిన్ను సాంగ్. సో ఆ సాంగ్ తర్వాత ఈ మూవీలో అదే నేను అసలు నేను ఆ రేంజ్లో అలాగే ఉంది. సాంగ్ చాలా బాగుంది. సో క్యారెక్టర్స్ కూడా మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు, చాలా మంచిగా డెలివర్ చేస్తారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు క్యారెక్టర్స్ విషయంలో? క్యారెక్టరైజేషన్ మంచిగా రావాలి అంటే ఫస్ట్ ఈ సినిమాలో నేను చేసినప్పుడు బచ్చలమల్లి హీరోనా విలనా అది కాదండి, ఈస్ డార్క్ షేడ్ ఉన్న గై అండి. సో నేను ఇక్కడికి ఎవరన్నా థియేటర్కి వచ్చినప్పుడు అక్కడ అల్లరి నరేష్ కాదు, నాకు ఆ సినిమా ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత బచ్చలమల్లి క్యారెక్టర్గా చూడాలండి. సో క్యారెక్టర్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను మ్యాక్సిమం. నేను ఎప్పుడన్నా కొంచెం బయటకు వస్తున్నానంటే మా డైరెక్టర్ గారు కంట్రోల్ చేస్తుంటారండి. అండ్ జాగ్రత్త అలాంటివి తీసుకుందాం అంటారండి. ఈ సినిమాకి మీరు ఇందాక చెప్పారు చూసారా, ఆ కంప్లైంట్ నాకు చాలా వచ్చినాయండి. ఈ మధ్య కాలంలో మీ సాంగ్స్ బాగుంటలేదండి, కొంచెం సాంగ్స్ డిసప్పాయింట్ అవుతున్నాయి. సో కొంచెం దాని జాగ్రత్త తీసుకోమని నాకు వెల్ విషర్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరిగింది. సో మీ ఫస్ట్ డిస్కషన్ కథ అంతా ఓకే అయిపోయిన తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి మన సుబ్బు గారికి అదే చెప్పాను, సార్ ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఏదో 4 సాంగులు ఒక సాంగ్ హిట్ అయ్యి మిగతా 3 సాంగులు కాదండి, 4 సాంగులకి 4 సాంగులు హిట్ అవ్వాలి. అలాంటి సాంగులు తీసుకోవాలంటే దాదాపు ఆయన అంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకముందేనండి, ఒక 3 నెలల ముందే అన్ని సాంగ్స్ 4 సాంగ్స్ రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండి. సో ప్రతి అంటే కూర్చుని ఆయనతో మాట్లాడి విశాల్ గారికి చెప్పి మాకు ఇలా కావాలని ప్రతిదీ డైరెక్టర్ చేయించుకున్నారండి. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే హీరోకి చెప్తుంటారు మీ సినిమాలో మ్యూజిక్ బాగాలేదంటే మేమేం చేయలేమండి, డైరెక్టర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఎమోషన్ ఏంటి, సాంగ్ ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, దానికి ఎలాంటి ట్యూన్ కావాలి, ఎలాంటి లిరిక్స్ కావాలని వాళ్ళు మొత్తం అన్నీ చెప్తారండి. సో బట్ నేను అదే సుబ్బు గారికి ఏదైతే చెప్పానో ఆ జాగ్రత్త పట్టుకునైనా డెఫినెట్గా మంచి సాంగ్స్ ఇవ్వాలని మన విశాల్ గారితో కూర్చుని బాగా చేశారు. సో అలాంటి విషయంలో జాగ్రత్త పడ్డామండి. ఇంకా బాడీ లాంగ్వేజెస్లో కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఉగ్రం సినిమాలో చాలా స్టిఫ్గా ఉన్నారండి. అంటే అది పోలీస్ క్యారెక్టర్ కాబట్టి స్టిఫ్గా ఉండాలండి. బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి దాట్ వే.
నాకు అలా వద్దు సార్, ఇటు తాగుపోతాడు, గొడవలు పడిపోతుంటాడు, సో నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ కావాలని చెప్పడం జరిగిందండి. ఎప్పుడన్నా మళ్ళీ నాకు ఆ స్టిఫ్నెస్ వస్తుంటే మళ్ళీ సార్ లూజ్ చేయండి అంటూ ఉండేవారు. సో అలాగ మొత్తం ప్రతిదీ ఆయన మైండ్లో పెట్టుకుని నా ఒక్క క్యారెక్టరే కదండి, ఇప్పుడు అమృత గారు కానివ్వండి అందరి క్యారెక్టర్ని ఆయన యాక్ట్ చేసి ఎంత మీటర్లో ఉండాలి, ఏ మీటర్లో అంటే ఆయన డైలాగ్ ఉంది, మూర్ఖత్వం బార్డర్ దాటేస్తుంది అని, అలాగా ఆయన బార్డర్ దాటకుండా మమ్మల్ని యాక్ట్ చేయించాడు. ఓకే, అమృత. సో నరేష్ గారి గురించి చెప్పవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన? అంటే సీన్స్ గురించి కాస్త చెప్పండి. యా ఖచ్చితంగా. ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎంత ఎప్పుడు ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా. దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది మాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 take అంటే టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ గారు, సుబ్బు గారు, మీకు అమృత అంటే ఇష్టమా? అంటే మీ ప్రీవియస్ ఫిలింలో కూడా అమృత మీద లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది కదా. అవును. మీ లవర్ పేరు అమృతనా, లేదంటే అమృతకి మీకు కనెక్షన్ ఏంటి? నేను లవ్ చేసిన అమ్మాయి పేరు అమృతే. సో అందుకనే అమృత గారు అమ్మాయి నన్ను లవ్ చేయలేదు బ్రో, నేనే లవ్ చేసా. ఆ కనెక్షన్ నీకు. ఓకే, అందుకనే అమృత అయ్యర్ గారిని క్యాస్ట్ చేశారా, లేదంటే ఆవిడ టాలెంట్ ని చూసి చేశారా, ఆవిడ బ్యూటీని చూసి చేశారా? టాలెంట్ చూసే. ఆ ఫస్ట్ సినిమాకి అయితే మాత్రం అమృత పేరు పెట్టడం కారణం ఆ అమృతే. ఓకే, ఆ అమృతకి ఈ అమృతకి తేడా ఏమైనా ఉందా? సినిమాలో ఏమైనా? ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది, అంతే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుబ్బు గారు సార్, ఇక్కడ ఇది బచ్చలమల్లి అనేది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ కంటెంట్ కొంచెం తమిళ ఆడియన్స్ కూడా కొంచెం కనెక్ట్ అయ్యే, తమిళ నేటివిటీ కొంచెం అంటే రగ్గడ్నెస్ కానీ ఇదంతా. సో అక్కడ పాన్ ఇండియన్ రిలీజ్ లాగా ఏమన్నా చేసే అవకాశం ఉందా రాజేష్ గారే కరెక్ట్. రిలీజ్ తర్వాత న్యూ ఇయర్కి ప్లాన్ చేద్దామని ఉందండి. అంటే డబ్ చేసా సార్ లేదండి? ఆల్రెడీ నాకు ఎంక్వైరీ వచ్చిందండి, ఇప్పుడు అంత టైం ఉండదు, క్వాలిటీ రాదని నేనే ఆపి రిలీజ్ తర్వాత వారం తర్వాత అక్కడ పెద్ద డిస్ట్రిబ్యూటర్తో రిలీజ్కి వెళ్తున్నాను. నరేష్ గారు, అల్ల నరేష్ గారు సార్, ఇక్కడ హాయ్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ట్రైలర్. సో రియల్ లొకేషన్స్లో షూట్ ఎక్కువ జరిగింది కదా, తుని ప్రాంతంలో, సరిసర ప్రాంతాల్లో. సో అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంది, ఎలాంటి క్యారెక్టర్? సో ఆయన్ని కలిసారా ఎప్పుడన్నా ఇంతకుముందు? అలాంటి వాళ్ళని ఎవరన్నా కొంతమంది కలిసి ఏం తీసుకున్నారు? అంటే బచ్చలమల్లి అన్నవాడు అంటే డెఫినెట్గా చాలామంది నాకు తెలిసి మన అంటే ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది కాదండి మన ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ అన్న వాళ్ళ మీద చాలామంది ఇబ్బంది, అంటే ఫ్యామిలీస్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఒక మనిషి, ఒక మగాడు ఎక్కువ మంది తాగేస్తే ఆ ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోవద్దు, ఇలాంటి ప్రతి చోట ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు ఈ క్యారెక్టర్కి. దాంట్లో కొంచెం బార్డర్ దాటేస్తున్నాడు. అండ్ ఇది బేస్డ్ ఆన్, చెప్పాను కదండి, ఇన్స్పైర్డ్ బై ట్రూ పర్సన్ అని. సో బచ్చలమల్లి అన్నాను కలిసాను నేను ఫస్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు. 3 days అయిందని షూటింగ్కి. ఎవరో చెప్పారు నాకు తర్వాత వచ్చి, బచ్చలమల్లి ఇందాక వచ్చాడు, ఆయన మీద బేస్ చేసాం కదా అని. చూద్దాం అనుకున్నాను, ఆయన వెళ్ళిపోయాడు అప్పటికి. దాని తర్వాత ఒకరోజు డైరెక్టర్ గారిని అడిగి రమ్మన్నా. అంటే మనకు మైండ్లో ఉంటుంది కదండి, అంటే నన్ను ఊహించుకున్నారంటే అతను అంత టాల్గా ఉంటాడు, అంత ఇదిగా ఉంటాడని. ఈజ్ వెరీ, అంటే నార్మల్ హైట్ అండి, వెరీ యావరేజ్ హైట్ అండ్ వెరీ లీన్ లుకింగ్ పర్సన్. బట్ యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంటుందండి. ఏంటి నాదే సినిమా నన్ను ఆపుతావేంటి, నేను ఇస్తేనే పర్మిషన్ ఈ సినిమాకి నా టైటిల్ పెట్టుకున్నారు మీరు అని గొడవలు పడిపోయాడు సెక్యూరిటీతో. సో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. బట్ మనిషి కంప్రెస్ అయ్యాడంటే ఎన్ని తగ్గినా కూడా, ఆవేశాలు అన్ని తగ్గినా కూడా, బట్ లోపల బచ్చలమల్లి ఆస్టిస్గా ఉందండి. సో ఇట్ వాస్ లైక్ హీఈస్ నవ్ హ్యాపీ. ఇప్పుడు మారిపోయాడు, ఆయనకి 2 పిల్లలు, వెరీ హ్యాపీ నవ్. ఓకే సార్. సుబ్బు గారు సార్, హాయ్ సార్. అంటే తుని ఏరియాలో, తుని పక్కన సత్యవరం జాతర అంటే ఆ చుట్టుపక్కల మండలాల్లో బాగా ఫేమస్. అంటే మీ చిన్నప్పుడు కూడా చూసాం సార్. అవును, అదే జాతర. సో అక్కడ తునిలోని సోరవరం, సంచుల కోట్లు, ఇవన్నీ రియలిస్టిక్ గా చాలా చేశారు. సినిమాలో కంటెంట్ వైజ్ చూస్తే రియలిస్టిక్ సీన్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ ఉంటుందో లేదా సినిమాటిక్ ఎంత? లేదు సార్, అన్ని రియలిస్టిక్ గానే ఉంటాయి సార్ త్రూ అవుట్ సినిమా.
మొత్తం 100% రియలిస్టిక్గానే ఉంటాయి సార్. ఫైట్స్ కూడా మన ఊళ్ళో జరిగే కొట్లాట్లు ఉంటాయి చూడండి సార్, ఆ వేలోనే ఉంటాయి సార్. సినిమాటిక్ హైలు. ఇంకోటి ఏంటంటే కథ కూడా సినిమా కూడా భూమి మీద ఉంటుంది సార్, గాల్లో ఉండదు. ఓన్లీ నేల మీద రూటెడ్గా ఉంటుంది సార్ సినిమా. కథ నేల మీద ఉంటుంది, క్యారెక్టర్స్ నేల మీద ఉంటాయి, అన్ని నేల మీదే ఉంటాయి సార్. మీలో చాలా డిఫరెంట్ చూసినా. అంతకుముందు సోలో బ్రతుకు నుంచి ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఎక్స్ట్రాడినరీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజా గారు సార్, సినిమాలన్నీ హైదరాబాద్లో షూట్ చేస్తే కొంచెం బడ్జెట్ కంట్రోల్లో ఉంటాయి. మొత్తం 57 డేస్లో 45 డేస్ అంతవరకు 3 షెడ్యూల్ 4 షెడ్యూల్ అక్కడే చేశారు లోకల్ ఏరియాలో. అక్కడ 2 షెడ్యూల్ చేసాం. 2 షెడ్యూల్. ఆ షెడ్యూల్స్లో మీకు అంటే బడ్జెట్ కంట్రోల్లో ఉందా, లోకల్ ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్? సార్, ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడే దీన్ని ఎలా తీయాలని ఫిక్స్ అయ్యాం సార్. బడ్జెట్ కాదు, క్వాలిటీ. దానిలో ఏం తగ్గించుకొని క్వాలిటీగా తీయొచ్చు అనేది ప్లాన్ చేసుకుని చేసాం అంతే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు తెలుసు కదా ఈ సినిమా టెక్నీషియన్స్ అంతా ఎవరండి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ సినిమా తీయాలి సార్, లేదంటే ఈ సినిమా టచ్ చేయకూడదు సార్. అది నా ఒపీనియన్. నరేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ సినిమాలతో పాటు మీరు చేసే క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే గాలి సీను. సో అంటే మీ 1 లైన్ పంచెస్ కూడా చాలా బాగుంటాయి. గమ్యం సినిమాలో ఒకటి చెప్తారు, పులిబిడ్డ అంటే పులి మీ ఇంటికి వచ్చేదా మీ అమ్మాడికి వెళ్ళిందని చెప్పి. సో బేసిక్గా అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనే అలాంటి పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి సినిమాల్లో మాస్ ఇంకా అంతకు మించి ఉండాలి కదా. సో అలాంటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగ్స్ ఉండబోతాయి? ఫస్ట్ అలాంటిది ఎక్స్పెక్ట్ చేసి రావద్దండి. ఎందుకంటే మల్లిగడ్డ మీద ఎవరినో జోకులు వేస్తే ఆడు మండిపోతుంది, పల్లెమని బీగుతాడు. సో ఈ సినిమాలో కామెడీ హ్యూమర్ ఉంటుందండి. వైవహర్ష ఉన్నాడు, ప్రవీణ్ గారు ఉన్నారు, హరితేజ గారు ఉన్నారు. వాళ్ళు అంటే మన ఇంట్లో చుట్టూ హ్యూమర్ జరుగుతుంటుంది కదండి, అలా ఉంటుంది. కానీ పర్ సే ఆఫ్ కామెడీ ఇక్కడ నవ్వించాలి, ఇక్కడ ఫైట్ అయిపోయింది, ఇక్కడ కొంచెం లైటర్ వెయిన్ సీన్ అయ్యాలి, కొంచెం ఆడియన్స్ లైటర్ అవ్వాలి, ఇక్కడ నవ్వించాలన్న ఆ ఉద్దేశం కాదండి. కథలో ఎంత పాసిబిలిటీ ఉంటుందో దాంట్లో ఉంటుందండి కామెడీ. దానికోసం అంటే మేము కామెడీని తీసుకొని అనుకోలేదు సార్. ఇంకోటి, సో బేసిక్గా ఆడియన్కి కానీ లేకపోతే యాక్టర్స్కి కానీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత, కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. సో అలాగా అల్లరి నరేష్ గారికి ఎప్పటి నుంచి కథల విషయంలో మీ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చు? అంటే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి, లేకపోతే ఏదైనా సినిమాలు చూసిన తర్వాత ఏమైనా మారింది అనుకోవచ్చు మీ కథల విషయంలో? మహర్షి తర్వాత అండి. మహర్షి తర్వాత ఒక 6 months నేను వాంటెడ్గా బ్రేక్ తీసుకుని, ఎందుకంటే వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాను, అన్ని వరుసగా కామెడీ. అంటే నాది ఏదైతే నా స్ట్రాంగ్ ఇదన్నారో అది అక్కడే నేను ఫెయిల్ అవుతున్నాను. సో దెన్ ఐ థాట్ ఎక్కడో నేనే మొనాటినీ అవుతున్నాను. దాదాపు 50 సినిమాలు ఒకటే పందాలో చేసుకుంటున్నాను. సో హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఏదో కొత్తగా చేయాలి అని ఐ టుక్ టైమ్ అండి. అప్పుడే లక్కీగా నాంది అన్న కథ రావడం జరిగింది. నాంది చేసినప్పుడు కూడా భయం ఉంది, ఎందుకంటే అప్పటి వరకు మనం కామెడీ చేసాం. ఇప్పుడు సడన్గా సీరియస్ సినిమా చేస్తే ఆడియన్స్ ఒకేసారి ఎంత షిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే యాక్సెప్ట్ చేస్తారని నన్ను చూడటానికి అని. ప్లస్ పైగా అప్పుడే కరెక్ట్ కోవిడ్ టైం అండి, 50% ఆక్యుపెన్సీలోనే రిలీజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత మంచి హిట్ వచ్చి పేరు వచ్చిందో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి డెఫినెట్గా. అంటే నన్ను అంటే ఒక యాక్టర్గా నన్ను ప్రూవ్ చేశారు. అంటే బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో నేను ప్రాణం కానివ్వండి, లేకపోతే నేను సినిమాలు చేసినప్పుడు ఐ వాజంట్ టు ఎస్టాబ్లిష్ ఎస్ అన్ యాక్టర్. అంటే ఇతను స్ట్రెంగ్త్ ఏంటి అని ఎవరికి అంటే నాకే తెలియదు అప్పటికి. సో ఇట్ వాస్ టూ ఎర్లీ, అప్పుడు ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ మధ్య మధ్యన బచ్చలు మన గమ్యంలో గాలిసీన్ కానివ్వండి, లేకపోతే శంభో శివశంభోలా కానివ్వండి, మొన్న చేసిన మహర్షి కానివ్వండి, నా స్వామిరాజు కానివ్వండి, ఐ హావ్ డన్ అంటే యాక్సెప్ట్ చేశారు. సో దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దెన్ ఐ థాట్ ఓకే, కొత్తగా మన ఆడియన్స్, మనం కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియన్స్ మన సినిమాని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అందుకనే కంటెంట్ సినిమాలు చేద్దామని ఇంకా నాంది నుంచి ఫిక్స్ అయ్యానండి. థ్యాంక్ యూ సార్. అమృత గారు, అమృత అయ్య, హాయ్. యాక్చువల్లీ జాన్లో హనుమాన్ రిలీజ్ అయింది. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ TFI. అండ్ మీరు వన్ ఆఫ్ ద బిగ్ బ్లాక్ బస్టర్ గోయింగ్ టు బి ఇన్ డిసెంబర్. ఓకే, అది కనిపిస్తుంది. సో ఫస్ట్ జాన్లో ఒక ఫిలిం హిట్ కొట్టారు, అండ్ డిసెంబర్లో కూడా కొట్టబోతున్నారు. సో ఓపెన్ చేశారు, క్లోజ్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అదే కదా అందరికీ కావాల్సింది ఒక యాక్టర్గా. యూ పుట్ సో మచ్ ఎఫర్ట్ మా సినిమా బాగా రావాలని. సో అలాగే ఇది కూడా అవ్వాలని కోరుకుంటాను. నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఒక లెర్నింగ్గా కూడా ఉండేది. అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఒక క్యారెక్టర్ ఎలా ఎంత బాగా చేస్తారు కనుక అన్ని. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 2 questions. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బచ్చలు మళ్ళీ బ్లాక్ బస్టర్ కాదు, సో సూపర్ డూపర్ హిట్ కొట్టేసినట్టే ఉంది ఆ ట్రైలర్ అది చూస్తేని. తునిలో మొన్న బచ్చలమల్లి వర్సెస్ తుని లోకల్ అని క్రికెట్ మ్యాచ్, ఆ ట్రాక్టర్ల పోటీలు ఇవన్నీ పెట్టారు.
ఎలా అనిపించింది లోకల్లో మీరు అలా చేయటం? బాగుందండి. అంటే మా డైరెక్టర్ గారు బాగా ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళ సొంత ఊర్లో అనుకున్నాను. సో అంటే ఏం లేదండి, జనరల్గా తుని ఆ సైడ్ ఏంటంటే ఫస్ట్ నేను కథ విన్నప్పుడు కూడా నేను అడిగానండి, ఏంటి తుని ఏంటంటే నాకు తెలియదు, ఆయన సుబ్బు గారు తుని దగ్గర నుంచి వచ్చారని. అక్కడ మన గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీ ఉందండి, ఏషియాస్ బిగ్గెస్ట్. సో మా కథలో కూడా బ్యాక్గ్రౌండ్ జరుగుతుందండి. అండ్ కొత్తగా ఉంటుంది, ఆ ఏరియాలో ఎప్పుడు ఎక్కువ షూటింగ్ లేదు కాబట్టి అంటే మా భయం ఏంటంటే ఎక్కువ మంది డిస్టర్బెన్స్ వస్తుందండి. బట్ అక్కడ ఎంత అంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి తెలుగు వాళ్ళకి అందరికి, ఆడియన్స్కి. ఎవరు సార్ కొంచెం ఇటు పక్కకు రండి అంటే అందరు వాళ్ళ ఊరు వల్లే వచ్చి పక్క రండి వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు అని చాలా ఫ్రెండ్లీగా అలా ఉన్నారు. సో అలాగే మొన్న వెళ్ళినప్పుడు కూడా రిసెప్షన్ అంతే బాగుందండి. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ద వే దే రిసీవ్డ్ ఆర్ ద వే దే సా దట్, అంటే సాంగ్స్ చూసినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ బెండపారు ఆరంపి లాంటి నరేష్ని ఎప్పుడు చూడగలం మేము? త్వరలోనండి, నెక్స్ట్ ఇయర్ కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అంటే అది ఒక పెద్ద అపోహ, అంటే చాలా మందికి అది ఒక పెద్ద డౌట్ ఉంది, ఏంటంటే నేను కామెడీ సినిమా చేయట్లేదని కాదండి. కామెడీ సినిమాలు వచ్చినాయి నాకు నచ్చట్లేదు, ఎందుకంటే ఒక 10 సంవత్సరాల ముందు నేను చేసిన కామెడీ వేరండి, ఇప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న కామెడీ వేరు. ఇప్పుడు ట్రెండ్ మారిందండి, మన ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారాలి, అప్డేట్ అవ్వాలి మనం కూడా, iOS లాగా కొత్త ప్రతిసారి మనం అప్డేట్ అయినట్టు. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండి. ఒక 2 స్టోరీస్ లాక్ చేశాను. సో ప్రాబబ్లీ మార్చ్ ఏప్రిల్లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. సుబ్బు గారు మైసెల్ఫ్ హేమమాలిని అండి ఇక్కడ. సో మీ సినిమాలో సాయి కుమార్ గారిని ఒక క్యారెక్టరైజేషన్కి అనుకుని తర్వాత కొన్ని క్లాషెస్ వల్ల ఇంకొకరు రీప్లేస్ చేశారు అని విన్నాం, అది ఎంతవరకు అండి? ఏ క్యారెక్టరైజేషన్కి సాయి కుమార్ గారిని అనుకున్నారని? అచ్యుత్ కుమార్ గారి క్యారెక్టర్ కోసం సాయి కుమార్ గారిని అనుకున్నాం అండి. క్లాషెస్ అలా ఏమి ఉండదండి. ఇండస్ట్రీలో కామన్ థింగ్ డేట్స్ సెట్ అవ్వకపోతే వేరే ఆప్షన్కి వెళ్తాం. ఆయన కమిటీ రోల్ అనే సినిమా కమిట్ అయి ఉన్నారండి. సో మాకు అదే టైంలో డేట్స్ కావాలి. సో ఆయన చెప్పి వినిపిస్తాను ఆల్టర్నేటివ్ అని. బాలాజీ గారు సార్, మీరు ఒక్కళ్ళే మాట్లాడండి, బచ్చల మల్లి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అట్లీస్ట్ థియేటర్కి వచ్చి చూడండి అన్న చెప్పండి సార్. మీరు బచ్చల మల్లిలో మన నరేష్ గారు క్యారెక్టరే కనబడుతుంది. నరేష్ గారు మీరు చూడరు ఎక్కడ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ దానిలో కంప్లీట్గా ఫుల్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటారు. నేను ఆ సినిమా కూడా చూశాను, డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ హేమ, మొత్తానికి బాలాజీ గారి మాటలు వినిపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బచ్చల మల్లి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ప్రామిసింగ్ ట్రైలర్ చూసిన తర్వాత వెరీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం December 20th కోసం. విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.